హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు తొలి ఏకాదశి అంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోను యోగ నిద్రలోకి వెళ్తారని అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఈ రోజున చాలామంది ఉపవాసాలుండి విష్ణుమూర్తిని పూజించి తమకు పాపాలని తొలగించేసి సుఖ సంతోషాలను కలిగించమని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రిపూట మళ్ళీ జాగారం చేసి మళ్ళీ నెక్స్ట్ డే ద్వాదశి రోజున ఉపవాసం విడుస్తారు. మరి ఈ రోజు పండగ అంటే మరి పండగ రోజు ప్రసాదం ఉండాలి కదండి. సో ఆ ప్రసాదమే మనం ఈరోజు అటుకుల పాయసం చేయబోతున్నాం. సో ఈ అటుకుల పాయసం అనేది చాలా సులభతరమైన శ్రీ మహావిష్ణువు కానివ్వండి, ఆయన అవతారం పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడికి కానివ్వండి, చాలా ప్రీతికరమైన వంటకం. అది ఎందుకని అంటానంటే అందరికీ తెలిసినది కుచేలుడు శ్రీకృష్ణుడి కథ. ఆయన ఇచ్చిన గుప్పెడు అటుకులకి ఆ శ్రీకృష్ణుడు పరవశించిపోయి తన మిత్రుడు తెచ్చిన ఆ అటుకులనే మహాప్రసాదంగా ఆయన స్వీకరించాడు. నాకు అలాగే అనిపిస్తుందండి. ఎప్పుడు ఈ అటుకుల పాయసం చూసినా నా మనసులో ఒకటే ఆలోచన వస్తుంది. తన కష్టాలనే ఆ అటుకులని తన ప్రేమ అని చెప్పే ఆ స్వచ్ఛమైన ఆ పాలల్లో వేసి ఆ కష్టాలన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచి తన యొక్క భక్తి, తన శ్రద్ధ అనే ఒక తీపి పానకం లాంటి దాన్ని దాంట్లో యాడ్ చేసి సువాసన వెదజల్లే వాళ్ళ యొక్క మాధుర్యం కోసం ఇలాచీలు వేసి ఇవన్నీ కలిపి ఒక చక్కటి కమ్మని వంటకం చేస్తే అది ఇదేనేమో అని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంతకంటే ఒక సింపుల్ డిష్ ఒక రిలేషన్ని డిఫైన్ చేస్తుందంటే నేనైతే కాదేమో అంటానండి. దీన్ని మించిన డిష్ అయితే వేరేది ఏదీ లేదు. సో దీని యొక్క పర్ఫెక్ట్ రెసిపీ మన ఛానల్లో ఉందండి. ఈ వీడియో కింద నేను లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని రెసిపీస్ కోసం. అండ్ దిస్ ఈజ్ సనా. ఐఎమ్ ఫ్రమ్ బెస్ట్ విత్ సనాస్ ఛానల్. థ్యాంక్ యూ.